హాయ్ హలో. సో ఇవాళ అయితే అట్టికాయ బజ్జీ చేస్తున్నారండి మా మమ్మీ. సో ఇప్పుడు దీనిలో అయితే ఒక 2 గ్లాసెస్ ఏమో శనగపిండి వేసుకున్నారు. మంచి క్వాలిటీది. మనకి ఈ పిండి ఎంత క్వాలిటీగా ఉంటుందో అంత మంచిగా మనకి అట్టికాయ బజ్జీ అనేది వస్తాయి. దాని తర్వాత కొంచెం ఒక టేబుల్ స్పూను ఉప్పు వేసుకున్నాం. తర్వాత ఇప్పుడు తినే సోడా అనేది వేసుకుంటాము, ఒక 2 pinches వరకు చూసుకోండి. ఒక పించి పసుపు వేసుకున్నామండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఏమో కారం. దీన్ని బాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ వేద్దాము. కొంచెం కొంచెంగా ఫస్ట్ వాటర్ వేసుకుంటూ మిక్స్ చేద్దాం. ఒక 1 గ్లాస్ వరకు వేసుకున్నాను వాటర్ అయితే. నేను ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి. ఇంకొంచెం వాటర్ వేసుకుందాము. అలా కొంచెం కొంచెంగా నేను మొత్తం కలిపి 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇదిగోండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. మంచిగా మొత్తం జారుడు కింద కూడా ఉండకూడదు, అలాగ గట్టిగా కూడా ఉండకూడదు, ఇలా పడాలన్నమాట. సో కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. సో ఇప్పుడైతే మనకి బజ్జీ అనేది బాగా వస్తుంది అన్నమాట, అంటే ప్లఫీగా వస్తుంది. సో ఈ అరటికాయలు 2 పెద్ద సైజ్వి. ఇప్పుడు దీన్ని కట్ చేయడం చూస్తాను. ఇలా పొడుగ్గా కోసుకొని దీనిలో 2 పీసెస్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా కూడా వేసుకోవచ్చు. చూడండి లెంత్ ఇలా, ఇంత పెద్దది కాకపోయినా మీరు 2 పీసెస్ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ పీసెస్ ఇలా కట్ చేసుకున్నానండి పొడుగ్గా. ఇప్పుడు దీనిలో సాల్ట్, పసుపు, కారం, దీన్ని బాగా ఇలాగా జస్ట్ పాలిష్ లాగా చేసుకోవాలండి. ఎందుకంటే బాగా కలిపితే ముక్కలు విరిగిపోతాయి. అంటే బాగా కొంచెం ఇలా అంటున్నట్టు అలా చేసుకోవాలి. సో పిండి మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు దీంట్లో బాగా వేసుకొని అప్పుడు దీనిలో వేసేసేయాలి. ఈ కడాయిలో 3 అయితే సరిపోయినాయి, ఎందుకంటే పెద్ద సైజు కదా, పెద్ద వేసాడు మా మమ్మీ. సో ఇదైతే 3 సరిపోతాయి. ఇది బాగా ఫస్ట్ దాని ఒకవైపు వేగిన తర్వాత దీన్ని కలుపుతాను, తిప్పాలండి. ఒకవైపు తిప్పుకున్నామండి, ఇంకోవైపు కూడా తిప్పేసుకున్నాము. కొంచెం రోస్ట్ అయ్యాక తీసేసుకుంటాము. చూడండి ఇదైతే తీసుకున్నాము మేము. పర్ఫెక్ట్గా బాగా కుక్ అయింది. ఇదిగోండి అయిపోయింది. సో ఇలా అయితే బాగా మంచిగా కుక్ అయిపోయింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కూడా చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.